తెలుగువాడు గర్వించదగ్గ వేళ మన తెలుగోడికి కీలక బాధ్యతలు. రామ్ మాధవ్ మళ్ళీ యాక్టివ్. ఆర్ఎస్ఎస్ నేతకు కాశ్మీర్ బాధ్యతలు. ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధవ్ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ చేసిన సూచనతో బీజేపీ రామ్ మాధవ్ను మళ్ళీ క్రియాశీలం చేసింది. రామ్ మాధవ్ జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జిగా నియమించారు. రామ్ మాధవ్తో పాటు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించినప్పటికీ రామ్ మాధవ్కే పూర్తిస్థాయి పార్టీ బాధ్యతలను జమ్మూ కాశ్మీర్లో అప్పగిస్తారని తెలిసిందే. రామ్ మాధవ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారే అయినా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను వంట పట్టించుకున్న వ్యక్తి. పదవుల కోసం కాకుండా కేవలం ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికే రామ్ మాధవ్ ఎక్కువ తపన పడేవారు. ఆర్ఎస్ఎస్ అంటే ఆయనకు ప్రాణం. రామ్ మాధవ్ కాకినాడలో చదివారు. అమలాపురంలో ప్రాథమిక విద్యను మొత్తం పూర్తి చేశారు. తర్వాత కాకినాడలో పాలిటెక్నిక్ పూర్తి చేశారు. అనంతరం ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశారు. అంతేకాదు పాలిటెక్నిక్ సైన్స్లోనూ పట్టాను పొందారు. సమగ్రమైన అవగాహనపై ప్రతి అంశంపై ఉంది. జాతీయ అంతర్జాతీయ విషయాలు పరిణామాలపై అవగాహన ఎప్పటికప్పుడు ఏర్పరచుకుంటూ మంచి పట్టు సాధించారన్న పేరుంది. విషయ పరిజ్ఞానంతో పాటు ఆత్మవిశ్వాసంతో ఆయన ఏ విషయమైనా మాట్లాడతారు. ఆయన మాట్లాడుతుంటే శ్రోతలు చెవులప్పగిచ్చి వినాల్సిందే. అచ్చమైన తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలో సమగ్రమైన అవగాహన ఉంది. అందుకే ఆయన దేశ విదేశాలకు వెళ్ళిన భాష అడ్డురాదు. గతంలో రామ్ మాధవ్ను ఈశాన్య రాష్ట్రాల బాధ్యతలను అప్పగిస్తే సక్సెస్ఫుల్గా మిషన్ను పూర్తి చేశారు. ముఖ్యంగా దాదాపు 25 ఏళ్ల కమ్యూనిస్టుల అడ్డాలో ఉన్న త్రిపురలో కాషాయ జెండా ఎగరవేయడానికి కారణం రామ్ మాధవ్. త్రిపురలో బీజేపీ గెలవడంతో కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో రామ్ మాధవ్ తిరిగి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో బిజీ అయిపోయారు. వ్యూహాలను రచించడంలో దిట్టగా పేరుగాంచిన రామ్ మాధవ్ను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని ఆర్ఎస్ఎస్ పెద్దలు చేసిన సూచనతో తిరిగి రామ్ మాధవ్కు జమ్మూ కాశ్మీర్ బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకున్న సీట్లు సాధించలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా కూటమి త్రుటిలో అధికారాన్ని కోల్పోయింది. అందుకే ఆర్ఎస్ఎస్ సూచనతో మోదీ, అమిత్ షాలు రామ్ మాధవ్కు మళ్లీ బాధ్యతలు అప్పగించడంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఆర్ఎస్ఎస్లో దాదాపు 4 దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు. ఆయన సేవలను పార్టీ తిరిగి వినియోగించుకోవడానికి సిద్ధమైందంటే ఆయన స్ట్రాటజీలపై ఎంత నమ్మకం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో రామ్ మాధవ్ వ్యూహాలు ఫలించి బీజేపీ గెలిస్తే మరోసారి ఆయన పార్టీలో క్రియాశీలకంగా మారే అవకాశం లేకపోలేదు. మన తెలుగోళ్లు ఇద్దరిని జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్లుగా నియమించడం అంటే ఇది అందరికీ గర్వకారణమే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.